ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిత్తూరు వి నాగయ్య. చిత్తూరు వి నాగయ్య తెలుగు సినీ నటుడు. ఆయన నటించిన భక్తపోతన, త్యాగయ్య చిత్రాలు ఎల్లకాలమూ జ్ఞాపకం ఉండేవి. వారు శ్రీరమణులను 1930 ప్రాంతాల దర్శించారు. నా భార్య పోగానే ప్రపంచమంతా శూన్యంగా అనిపించింది నాకు. అంతా ఒక ఎడారి వలె, ఎక్కడా ఒయాసిస్ అంటూ లేని దాని వలె కనిపించింది. గీతాపారాయణం పదే పదే చేస్తుండేవాణ్ణి. నా భార్య గురించి ఏ చిన్న తలంపు వచ్చినా కుంగిపోయేవాణ్ణి. ఆ వ్యాకులతను అధిగమించడానికి నా మిత్రులు నాతో పాట కచేరీలు చేయించాలని అనుకునేవారు. ఒకనాడు ఇల్లు విడిచి అక్కడ ఇక్కడ తిరిగి చివరికి శ్రీ రమణాశ్రమాన్ని చేరుకున్నాను. భూలోక స్వర్గంలో అడుగుపెట్టినట్లు అనిపించింది. మహర్షి చుట్టూ మొత్తం ఆశ్రమంలోనూ ఉన్న ఆ ప్రశాంతత నన్ను ముంచేసింది. ఎట్టకేలకు నా మనసుకి కొంత విశ్రాంతి దొరికింది. రాజ టీవీ గల శ్రీ భగవాన్ మౌనం నా శోకాన్ని అంతం చేసింది. నా పట్ల నాకు గల జాలిని కూడా అంతమొందించింది. పాల్బ్రంటను నేను స్నేహితులమయ్యాం. రోజులు హాయిగా గడిచిపోయాయి. ఒకనాడు నా స్నేహితుడు ఒకడు నన్ను గుర్తుపట్టి తాను తీస్తున్న చిత్రంలో పాట పాడమని అడిగాడు. శ్రీ భగవాన్ అనుమతి లేనిదే నేను కదలనన్నాను. ఈ విషయమై నేను శ్రీ భగవాన్తో ఒక్క మాట కూడా అనలేదు. వారు కూడా నన్నేమీ అడగలేదు. అయినా మా ఇద్దరి నడుమ కనబడని బంధం ఏదో ఉంది. శ్రీ భగవాన్ సన్నిధే నా మనసును శాంతితో నింపేసింది. వారి సన్నిధి నుంచి వెళ్ళటం అసంభవం అనిపించింది. అయినా నాలో కోరికల బీజం నాటుకుపోయింది. శ్రీ భగవాన్ అనుమతిని అడగటానికి అవకాశం కోసం చూస్తూ ఉండిపోయాను. చివరికి వారి అనుమతిని కోరగా వారు వెళ్ళవచ్చు, నీవు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది అన్నారు. వారి మాటలకు అంతరార్థం ఏమిటో నాకు తెలియలేదప్పుడు. పాట రికార్డింగ్ పని వల్ల నేను సినీ ప్రపంచంలో అడుగుపెట్టాను. చాలా ఖ్యాతి ఆర్జించాను. శ్రీ భగవాన్ రమణుల అనుగ్రహమే లేకపోతే అనామకునిగా శుష్కించిపోయేవాణ్ణి. నాకు ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహించారు వారు. ప్రతి మనిషి అవసరాన్ని గ్రహించే అద్భుత శక్తి మహర్షికి ఉండేది. ప్రతివారికి అనువైన దారి చూపేవారు. హరే రమణ.